హాయ్ అండి, నేను పూజిత. నేను తాంజూర్ ఆర్ట్స్ నేర్పిస్తుంటాను. అలాగే డిజైన్స్ అవన్నీ కూడా శారీస్ పైన, బ్లౌజెస్ పైన చేస్తుంటాను. అండ్ అలాగే వర్క్షాప్స్ అందరికీ నేర్పించడం చేస్తూ ఉంటానండి. ఇప్పుడు మనం ఒక ఆర్ట్ అనేది చేస్తున్నాము. ఆ ఆర్ట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఒక లోటస్ ఇది ప్రింట్ తీసుకున్నాము, అండ్ ట్రేస్ చేసుకోవడానికి ఒక కార్బన్ షీట్, అండ్ ఫ్రేము, మనం క్లాత్కి స్టిచ్ చేసుకోవడానికి ఫ్రేము, అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ అండ్ బ్రషెస్, కావాల్సిన కలర్స్ అన్నీ మనకు, అండ్ ఫ్యాబ్రిక్. మేకింగ్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఇప్పుడు మనం క్లాత్ పైన ట్రేసింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ కార్బన్ పేపర్ తీసుకోవాలి. ఇది నేను ఎల్లో కార్బన్ తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ మనం ఏదైతే ప్రింట్అవుట్ తీసుకున్నామో లోటస్, దాన్ని కార్బన్ పేపర్ పైన పెట్టుకొని ఇప్పుడు మనము ఈ లోటస్ని ఫ్యాబ్రిక్ పైన ట్రేస్ చేసుకుంటున్నాము. ట్రేసింగ్ అనేది చాలా స్లోగా చేసుకోవాలండి. అండ్ ఎక్కడ కానీ మనకు పిక్చర్ అనేది అటు ఇటు కదలకూడదు, చాలా స్లోగా ట్రేస్ చేసుకోవాలి. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఎడ్జెస్లో మంచిగా పిన్స్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఏదైనా వైట్ టేప్ కానీ ఇలాంటివి ఏదైనా మంచిగా సైడ్స్ మనము యాడ్ చేసేసుకొని నీట్గా నిదానంగా పెటల్ టు పెటల్ దేన్ని వదలకూడదు, అన్నీ వచ్చే విధంగా నిదానంగా మనం ట్రేస్ అనేది చేసుకోవాలి. అండ్ మనం ఈ ట్రేసింగ్ సైజెస్ కూడా ఎట్లా అంటే, మనకు హాఫ్ A4 షీట్లో కావాలా, లేదంటే 2Aలో కావాలా, ఫుల్ A4 షీట్ కావాలా అనేది మీరు ఎక్కడైతే మీరు ప్రింట్ చేసుకుంటున్నారో వాళ్ళని అక్కడ క్లియర్గా మీరు అడిగితే వాళ్ళు క్లియర్గా తీసిస్తారు మీకు. మనం పెన్ను ట్రేస్ చేసేటప్పుడు కూడా లేస్గా కాకుండా చాలా కొంచెం అదిం పెట్టినట్టు, అంటే దానిపైన పెన్ పైన ప్రెజర్ చేసినట్టు ట్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రేసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రేసింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మనం హ్యాండ్ అనేది పెట్టుకొని, అంటే పేపర్ ఒకేసారి తీసేయకుండా అసలు చూడాలి ఎక్కడెక్కడ పడిందా, ఎక్కడైనా మిస్ చేసామా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఓకే, మొత్తం మనం ట్రేసింగ్ అనేది కంప్లీట్ అయింది, ఎక్కడ మనం మిస్ చేయలేదు. ఒకవేళ మనం ఎక్కడైనా మిస్ చేస్తుంటే మళ్ళీ ఆ పేపర్ని అక్కడే పెట్టి మనం ఎక్కడైతే మిస్ చేసామో అక్కడ జస్ట్ ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్కి ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలి, ఫిట్ చేసుకోవాలనేది చూద్దాము. దీన్ని ఫ్యాబ్రిక్ రింగ్ అంటారనమాట. ఇది కూడా మనకు సైజెస్ బట్టి ఉంటుందన్నమాట. అంటే మనం పిక్చర్ ఏ సైజ్ అయితే తీసుకుంటున్నామో ఆ సైజుని బట్టి మనం ఈ రింగ్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా టైట్గా, క్లాత్ టైట్గా వచ్చే విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కొంచెం గట్టిగా లాగినట్లు చేసి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇట్లా అనుకున్నప్పుడు ఇట్లా క్లాత్ అనేది మనకు లూజ్గా అనిపించద్దు, క్లాత్ టైట్గా ఉండాలి. అప్పుడే మనకు పెయింటింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి మనం పెయింట్ చేద్దాము. వైట్ క్లాత్ తప్పితే ఏ కలర్ క్లాత్ తీసుకున్నా మనం బేస్ అనేది వైట్ వేసుకోవాలి. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వైట్ బేస్ అనేది ఇచ్చుకుంటున్నాము. వైట్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ బ్లౌజ్ మీద మనం వర్క్ చేయాలన్నా వైట్ బేస్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేదంటే డైరెక్ట్గా మనం కలర్స్ యూస్ చేస్తే ఏంటంటే ఆ కలర్స్లో మిక్సప్ అయ్యి మనం ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్ రాదనమాట. అది కూడా ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మాత్రమే వైట్ బేస్ అనేది ఇచ్చుకోవాలి. మనము షేప్ అవుట్ మాత్రం చెయ్యొద్దు. వైట్ బేస్ ఇచ్చి అది పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఏదైతే కలర్స్ అనుకుంటున్నామో ఆ కలర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం వైట్ బేస్ అనేది కంప్లీట్ చేసేసాము. వైట్ బేస్ వేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వాలి. అది మనకు డ్రై అవ్వడానికి మినిమం ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇదైతే మనకు డ్రై అయింది. ఇప్పుడు మనము లోటస్కి ఎలా కలర్స్ అనేది చేసుకోవాలి, ఎలా షేడ్స్ అనేది చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను లోటస్కి పేల్ పింక్ అండ్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనము బేస్ పేల్ పింక్ తీసుకుంటున్నాము. దేనికైనా మనం బేస్ అనేది లైట్ కలర్స్ మెయిన్ అనమాట. లైట్ కలర్స్తో మాత్రమే మనం బేస్ వేసుకోవాలి. పైన డార్క్ కలర్స్తో షేడింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. లోటస్ అంతా ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను రెడ్ తీసుకుంటున్నాను. వెరీ లిటిల్ బిట్ తీసుకుంటున్నాను రెడ్. పేల్ పింక్ వేసేసిన తర్వాత దీన్ని మనం ఇట్లా లిటిల్ బిట్ తీసుకున్న తర్వాత జస్ట్ ఎడ్జెస్కి ఇలా ఏదైతే షేప్ ఉందో అదే షేప్లో అన్ని పెటల్ షేప్స్లోనే ఎడ్జెస్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న వెంటనే ఈ బ్రష్ని ఒకసారి మంచిగా మళ్ళీ క్లీన్ చేసి ఒక వేస్ట్ క్లాత్తో తుడిచేసుకొని ఇప్పుడు దీనికి మనం షేడింగ్స్ ఇచ్చుకోవాలన్నమాట.
అంటే ఈ బ్రష్కి నేనేం పెయింట్ ఏం తీసుకోలేదు, నార్మల్ ఉన్న బ్రష్ని ఇట్లా షేడింగ్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకు 3 షేడెస్గా కనిపిస్తుంది, 3 షేడ్స్లో ఉన్నట్లు. అప్ టు డౌన్, డౌన్ టు అప్ షేడ్స్ అనేది చేసుకోవాలి. మనం ఎలా అయితే పేపర్లో ట్రేస్ చేసుకున్నామో సేమ్ అదే మెథడ్లో మనం మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నాము. ఇలా మొత్తం మనం ఎక్కడైతే బ్రష్ స్టార్ట్ చేస్తున్నామో ఎండింగ్లో మాత్రమే బ్రష్ని ఎండ్ చేయాలి. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ బ్రష్ ఎక్కడ తేల్చడం కానీ బ్రష్ని ఇట్లా లేపడం కానీ అలా ఏం చేయొద్దు. ఇక్కడ బ్రష్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎండింగ్ వరకు అలానే తీసుకొచ్చేసేయాలన్నమాట. ఇలా చూడండి, ఇలా అన్నమాట. ఇప్పుడు దీనికి కలరింగ్ అనేది ఇచ్చేసాం మనము. ఇప్పుడు అవుట్లైన్ అనేది ఇద్దాము. అవుట్లైన్ ఇవ్వడానికి ఇందాక మనం ఫ్లాట్ బ్రష్తో పెయింటింగ్ అనేది చేసామండి. ఇప్పుడు పాయింట్ బ్రష్ తీసుకోవాలి. పాయింట్ బ్రష్ తీసుకొని పింక్ కలర్ ఫ్లవర్కి మనం మెరూన్ అవుట్లైన్ అనేది ఇద్దాము. చాలామంది బయట ఫ్లవర్స్కి కానీ అన్నిటికీ బ్లాక్ అవుట్లైన్ అనేది ఇస్తారు. అది చాలా రాంగ్ అండి. బ్లాక్ అవుట్లైన్ అనేది ఇవ్వకూడదు. మనం ఫ్లవర్లో చూసుకున్నట్లయితే ఎక్కడ మనకు బ్లాక్ అనేది కనిపించదు కదా, మెరూన్ కానీ పింక్ కానీ రెడ్ కానీ ఇవే కనిపిస్తాయి, కానీ మనకు బ్లాక్ బ్రౌను ఇలాంటి ఫ్లవర్స్లో కనిపించవు. న్యాచురల్ లుక్ తీసుకురావడం కోసము మెరూన్ అవుట్లైన్ మాత్రమే ఇస్తాము. ఇట్లా సన్నగా మనము బ్రష్ని ఇట్లా నిల్చోపెట్టినట్టు ఫ్లాట్ చేయొద్దు. బ్రష్ని మనం పెన్ ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అదే విధంగా పట్టుకొని మనం అవుట్లైన్ అనేది ఇవ్వాలి. అవుట్లైన్ అనేది ఎంత సన్నగా మంచిగా వస్తుందో అవుట్పుట్ అనేది అంత బాగుంటుందన్నమాట. కలర్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ తీసుకోకుండా కొంచెం డిప్ చేసినప్పుడు సైడ్స్ మనం ఇలా దాన్ని నీట్గా తుడిచేసుకొని తర్వాత థీమ్ పైన మనం అవుట్లైన్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు లోటస్ అయిపోయింది. ఇప్పుడు మనం లీఫ్కి వెళ్దాము. ఈ లీఫ్ కూడా ఒక లైట్ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ తీసుకుంటున్నాను. పెయింట్లో మెయిన్ ఏంటంటే షేడింగ్స్ అనేది చాలా మెయిన్ అనమాట. షేడింగ్స్ ఉంటే దాని స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. షేడింగ్స్ లేకుండా మనం ఎప్పుడు పెయింట్స్ అనేది చేయకూడదు. లైట్ కలర్ ఎప్పుడు బేసే చేసుకోవాలండి. ఇట్లా చూడండి, ఇలా మొత్తం బేస్ అనేది ఇచ్చేస్తున్నాను. మనం ఏదైతే షేప్ చేసుకున్నామో సేమ్ షేప్లో అయితే చేసుకోవాలి. షేప్ మిస్ చేసుకోకూడదు ఎక్కడ. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, కింద బేస్ కలర్ ఇచ్చినప్పుడు వెంటనే డార్క్ కలర్తో షేడ్ ఇస్తున్నారని. అలాగే ఇవ్వాలండి. మనం ఇచ్చిన బేస్ కలరు అండ్ పైన ఇచ్చే డార్క్ కలర్ షేడు రెండు మిక్సప్ అయ్యి మనకు ఒక మంచి మీడియం కలర్ అనేది కనిపించాలంటే కింద కలర్ ఏదైతే బేస్ కలర్ ఇచ్చున్నామో ఆ బేస్ కలర్ అనేది డ్రై అవ్వకముందే మనం పైన డార్క్ కలర్తో షేడింగ్ అనేది ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి పెయింటింగ్లో. ఇట్లా ఎడ్జ్కి ఇలా ఒక లైన్ లాగా గీసుకుంటాము. అండ్ అదేవిధంగా పైన ఇలా, అండ్ అలాగే పైన ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్ క్లీన్ చేసేసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక థింగ్ ఏంటంటే ఒక కలర్ నుంచి ఇంకొక కలర్కి మనం చేంజ్ అవుతున్నప్పుడు బ్రష్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి అండ్ వేస్ట్ క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఏం పెయింట్ లేని బ్రష్ని, ఖాళీ బ్రష్ని ఒకటి తీసుకొని దానిపైన నేను ఇలా షేడ్ చేస్తున్నాను. ఇలా అయితే మనం దీనికి అదే షేప్లో షేడింగ్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఇది షేడింగ్ అనేది ఇచ్చిన తర్వాత మనం దీనికి అవుట్లైన్ ఇచ్చుకోవాలి. మొత్తం లోటస్ అంతా షేడింగ్స్ ఇచ్చుకున్నాము. షేడింగ్స్ ఇచ్చుకున్నప్పుడే మనకు ఆ న్యాచురల్ లుక్ అనేది ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. ఇది కొంచెం డ్రై అవ్వడానికి ఇది కూడా కొంచెం టైం పడుతుంది. ఒక 5 minutes అట్లా ఇది కొంచెం బాగా డ్రై అయిన తర్వాత అవుట్లైన్ ఇచ్చుకున్నాము. ఓకే, ఇప్పుడు స్టెమ్ కలర్ ఇది బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాం మనం స్టెమ్కి. లోటస్కి చూసుకుంటే మనకు స్టెమ్ కింద బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ కలర్ తీసుకొని దీనికి ఏం షేడింగ్స్ అవేం అవసరం లేదనమాట. జస్ట్ డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేస్తే సరిపోతుంది కలర్. ఇలా స్టెమ్కి మనం ఇచ్చేసుకున్నాము. అండ్ అలాగే లీఫ్కి ఏదైతే లోటస్ లీఫ్ ఉందో లీఫ్కి మనం బ్లాక్ అవుట్లైన్ అనేది ఇచ్చేద్దాము. లీఫ్కి బ్లాక్ అవుట్లైన్ ఇవ్వచ్చు, కానీ ఫ్లవర్స్కి వాటికి మాత్రం బ్లాక్ అవుట్లైన్ ఇవ్వకూడదు. ఇట్లా పాయింట్ బ్రష్తో లిటిల్ బిట్ తీసుకొని సేమ్ షేప్లో ఎక్కడ షేప్ మిస్ చేయకుండా ఓకే, ఇది అయిపోయింది. అలాగే కింద రూట్కి కూడా సేమ్ బ్లాక్, బ్రౌన్ అయితే ఏదైతే ఇచ్చామో అక్కడ సేమ్ బ్లాక్ కలర్.
ఇలా ఇచ్చేసుకున్నాము అవుట్లైన్ అంతా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కొంచెం టైం అనేది మనం దీని మీద పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అండ్ చాలా మంచి అవుట్పుట్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ఆర్ట్స్, తాంజూర్ ఆర్ట్స్, ఫ్రీ హ్యాండ్ ఆర్ట్స్ ఇలా ఏవి నేర్చుకోవాలనుకున్నా, మెయిన్లీ హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఏదైనా బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదంటే ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి మేము చేయగలము, మాకు చాలా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్, మేము చేస్తాము అని అన్న వాళ్ళు ఎవరైనా కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. మేము మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మా వర్క్షాప్స్ అనేటివి సండే అండ్ సాటర్డే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. నాకు ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంది, పూజీస్ ఆర్ట్ గ్యాలరీ అని ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉందండి. ఆ పేజ్ని కూడా మీరు ఫాలో అయితే అందులో చిన్న టిప్స్ ఇవ్వడం కానీ, ఆర్ట్ ఎలా చేసుకోవాలి, కలరింగ్ అనేది ఎలా చేయాలి, దేనికి ఏ కలర్స్ యూజ్ చేయాలి, ఏ ఫ్యాబ్రిక్స్ మీద ఏ కలర్స్ అనేవి యూజ్ చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ అండి.